వెల్కమ్ టు డివోషనల్ గురూస్. ఈరోజు మనం శంబల చరిత్ర గురించి తెలుసుకుంటాం. భాగవత పురాణంలోని వాచస్పత్యంలో జంబూద్వీప వర్ణన ఉంది. జంబూద్వీపం అంటే శంబల ద్వీపం అని. ఇది హిమాలయాలకు ఉత్తర భాగంలో ఉన్నదని ప్రతీతి. నేటి టిబెట్ దేశాన్ని ఆర్యావర్తనం అనేవారు. అంటే ఆర్యులు నివసించిన ప్రదేశమని. ఆర్యులు అంటే ఆత్మజ్ఞానం కలవారని, సంస్కృతి కలవారని అర్థం. అది లేనివారు అనార్యులు అంటే భౌతికవాదులు. కల్కి అక్కడే అవతరిస్తాడని ఒక నమ్మకం. కల్కి మనకు దశమావతారం. కైలాస పర్వతానికి ఉత్తర భాగాన ఉన్నదే శంబల. అదే బౌద్ధ గురువుల ప్రధాన కేంద్రం. కూర్మ పురాణం ప్రకారం ఉత్తరాన చాలా దూరంగా సముద్రం మధ్యలో శ్వేతదీపం ఉంది. అది యోగ పురుషుల ఆవాసం. ఎత్తైన పర్వత పంక్తుల నడుమ లోతైన లోయలలో సర్వసుభిక్షంగా ఉండేది శంబల. అక్కడ అమృత సరోవరం ప్రస్తావన కూడా ఉంది. అమృత సరోవరం అంటే మానస సరోవరం. ఆ దీవి నిండా సుందర వనాలు, ఆకాశ హార్మ్యాలు ఉండేవట. అక్కడకు వెళ్ళేవారు బంగారు విమానాల్లో వెళ్ళేవారట. టిబెట్ గ్రంథాలలో శంబల పేరు డీజుంగు. ఫాదర్ స్టెఫన్ కాసెలా అనే పోర్చుగల్ మతాచార్యుడు 23 సంవత్సరాలు శంబలలో ఉండి 1650 సంవత్సరంలో అక్కడే సమాధి అయినాడు. శంబలకు టార్చార్య అనే మరొక పేరు కూడా ఉంది. శంబలలో బౌద్ధ విజ్ఞానం యావత్తు కాలచక్రం పేర నిక్షిప్తమై నిగూఢంగా ఉంది. 1447 సంవత్సరంలో షిగాట్సే వద్ద బయటపడిన తాపీలుంబో మఠం శంబల గురించి లోకానికి తెలియచేసింది. అక్కడ లామాసరి మఠంలో 4000 మంది విద్యార్థులు ఉండేవారని, చాలా విద్యాలయాలు, ప్రార్థనా మందిరాలు ఉండేవని సమాచారం. 1923 సంవత్సరంలో 6వ పెంచన్ లామా షిగాట్సే వదిలి చైనాకు పారిపోవడం జరిగింది. టిబెట్లో శంబల యాత్రికులకు పెంచన్ లామా అనుమతి పత్రాలు ఇచ్చేవాడట. లామాలలో అర్హులైన వారికే అనుమతి లభిస్తుండేదట. ప్రొఫెసర్ నికోలస్ రోరిక్ హార్ట్ ఆఫ్ ఏషియా అనే గ్రంథంలో మనకు ఆసియా ఆధ్యాత్మికత తెలియాలంటే శంబలతో పరిచయం ఏర్పడాలి. రోరిక్ కుటుంబం కొంతకాలం కులు లోయలో ఉన్నారట. కులు టిబెట్లో పడమట చివర. ఈ లోయలోనే వ్యాసుడు మహాభారతం రచించాడు. శంబల విషయంలో రోరిక్ పరిశోధనలు ముఖ్యమైనవి. మహాత్మా మౌర్య శంబల గురించి లోకానికి చాలా విషయాలు తెలియచేశారు. బయట ప్రపంచం దృష్టిలో శంబల అన్నది ఒక పర్వతలోయ ప్రాంతం. పర్వతారోహకులు కూడా ఆ ప్రాంతాలకు రావడానికి సాహసించరు. అది సాలెగూడులాగా వేలాడుతుంటుంది, ప్రమాదభరితం. దానికి మార్గం ఉంది. ప్రయత్నిస్తే వెళ్ళవచ్చు. వెళ్ళే వారి సంకల్పం మంచిదై ఉండాలి. హృదయం పవిత్రంగా, మనసు నిర్మలంగా ఉండాలి. అలాంటి వారికి తప్పక అనుమతి లభిస్తుంది, సహాయం అందుతుంది, గమ్యం చేరగలుగుతారు. షిగాట్సేలోని పాడుపడిన శిథిలమైన లామాసరి నుండి శంబల దగ్గర. శంబల చిరకాలంగా బోధసత్వల ఆవాసం. శంబల దేశం పర్వత ప్రాంతం. 4 వైపులా ఎత్తైన పర్వత శ్రేణులు, భయంకరమైన మంచు పర్వతాలు. ఒకటి మాత్రం నిజం, శంబల పెద్దల ఆమోదం లేకుండా అక్కడికి చేరే అవకాశం లేదు. వెళ్ళదలిచిన వారికి శంబల సందేశం వినిపిస్తుంది, లేదా శంబల పక్షాన ఎవరో ఒకరు వస్తారు, దారి చూపిస్తారు. పరమ గురువులు ఎవరో ఒకరు సందేశం పంపిస్తారు. కావలసిన వారిని తమ వద్దకు రప్పించుకుంటారు. శంబలకు రావడాన్ని పరమ గురువులు ఇష్టపడరు. వారి తపస్సుకు భంగం కలుగుతుందని భయం. వారు తపోభంగం క్షమించరు. ఇతర ఆశ్రమాల నుండి, బౌద్ధారామాల నుండి వచ్చేవారు లోపలికి వెళ్ళలేరు. నేల పగుళ్ల నుండి విషవాయువులు పైకొచ్చి మొదయి. కళ్ళు కనిపించవు, బుర్రలు పనిచేయవు.
చచ్చిపోయిన భ్రమలు కలిగిస్తాయి. ఈ విషవాయువులు శంబల చుట్టూ తిరుగుతూ శంబలను రక్షిస్తుంటాయి. ఆ దాపులకు వెళ్ళేసరికి మనుషులే కాదు, జంతువులు, పక్షులు సైతం దారి తప్పుతాయి, స్పృహ కోల్పోతాయి. అదృశ్య శక్తులేవో వారిని అడ్డుకుంటాయి. అనాది కాలం నుండి శంబల దేవభూములనే ప్రశస్తి ఉంది. అక్కడి స్త్రీలను రోరిక్ చిత్రీకరించాడు. వారు కొండల్లో నగ్నంగా తిరుగుతుంటారు. అయినా వారి నగ్నత్వం ఎబ్బెట్టుగా ఉండదు. పూజ్య భావం కలుగుతుంది. ఆ భావనే వారికి రక్షణ. హిమాలయాల్లోని దక్షిణ గుహలన్నీ శంబలకు దారితీస్తాయి. చాలా శతాబ్దాలుగా ప్రపంచానికి తెలియని శంబల ఇటీవల కాలంలో అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా కాలం క్రిందట షాంఘై టైమ్స్ పత్రికలో డాక్టర్ లావ్ టీ సిమ్ పేరున ఒక వ్యాసం ప్రకటించబడ్డది. అది శంబల యాత్ర గురించిన రచన. ఒక మంగోలియా లామాలో కలిసి డాక్టర్ లావోసిస్ శంబల పర్యటించాడు. అక్కడ గొప్ప లాబొరేటరీలు, పెద్ద దేవాలయాలు ఉన్నాయని వ్రాశాడు. వారు సంకల్ప సిద్ధులు. అంతటి విల్ పవర్ ఎక్కడా చూడలేదని వ్రాశాడు. పోలెండ్కు చెందిన ఒక మత గురువు వ్రాశాడు. ఒక వ్యక్తి పొగమంచు కొండలు దాటి అజ్ఞాత భూములు చేరాడు. అతడు తిరిగి వచ్చి అక్కడి విషయం చెబుతుండగా లామాలు ప్రత్యక్షమై అతని నాలుక కోసి వెళ్ళిపోయారు. శంబల విషయాలు బయట పెట్టకూడదని లామాల ఆకాంక్ష అని వ్రాశాడు. గుహల ద్వారా లోపలికి వెళ్ళినా అక్కడ సహజమైన గాలి, వెలుతురు ఉంటాయట. అక్కడ వాతావరణం జీవించడానికి అనుకూలంగానే ఉంటుంది. అక్కడ జబ్బు పడడం ఉండదు. చాలా కాలం జీవిస్తారు. అదే శంబల. శంబలలో ఆధిపత్యం మహాత్ములది. అంటే అనేక జన్మలలో తపస్సు చేసి పూర్ణ పురుషులైన యోగులు వారు. వారికి పునర్జన్మలుండవు. మరణం దాటి మర్చినవారు. ఇది శంబల చరిత్ర. ఇది మొదటి భాగము. రెండవ భాగము మరొక వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.